వేలాడుతున్నటువంటి రెండవ దొంగవాడు మనకి కొన్ని గుర్తులు చూపిస్తూ ఉన్నాడు క్రీస్తు రాజు అని చెప్పడానికి. ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పట్టణంలో ఈ యేసు ప్రభుతో పాటు ఎడమ వైపున కుడి వైపున శిలువ మీద వేలాడుతున్నటువంటి దొంగల్లో రెండవ దొంగవాడు మాట్లాడినటువంటి వారిలో రెండవ వాడు మనకి యేసు ప్రభు రాజు అనడానికి కొన్ని గుర్తులను చూపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి గుర్తు ఏంటంటే యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ చిత్రహింసని అనుభవిస్తూ కూడా ఆయన ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని తెలియదు, వీరిని క్షమించు. ఎంత మనసుంటే ఆ మనసు చెప్పండి కదా. ఒక ప్రక్కనేమో కొరడాలతో కొట్టి అవమానంగా వీధుల్లో శిలువ మోపిస్తూ తీసుకొచ్చి బట్టలన్నీ కూడా వెంపదీసి వస్త్రహీనులు చేశారు కదా, పట్లని కూడా తీసివేసి అవమానకరంగా శిలువ మీద మేకులతో కొడుతూ శిలువ మీద ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడిస్తే ఆయన ఏమన్నాడండి, వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదండి, వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఈ రాజుకి క్రీస్తు రాజుకున్నటువంటి మొట్టమొదటి గుణం కదా. క్రీస్తు రాజులో ఈ దొంగవాడు చూసినటువంటి మొట్టమొదటి గుర్తు ఈయన రాజు అని చెప్పడానికి ఈ దొంగవాడు చూసినటువంటి మొదటి గుర్తు ఈ క్షమాపణ. ఈ దొంగవాడు క్రీస్తులో చూసిన